ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా మరొకసారి మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరొక ఎపిసోడ్తో మేము మీ ముందుకు వస్తూ ఉన్నాం. అనేక మంది నన్ను షార్ట్ మెసేజెస్ చేయండి అంటూ ఉన్నప్పుడు మరి కావాలని అట్లా ప్రయాసపడి షార్ట్ మెసేజెస్ చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. కారణం ఏంటంటే నాకు చిన్న చిన్న మెసేజ్లు కుదరవండి. నేను వివరంగా ప్రతి అంశాన్ని చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాను. అయినా ఇదేమో మనం ఆ షార్ట్ మెసేజెస్ యొక్క మూలవాక్యం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 41-42 వచనాలు. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. దేవుడి వాక్యం మన ఇంట్లో దీవించింది గాక. చూడండి, మనం చూసినట్లయితే మరియ దగ్గరకు గబ్రియేలు దూత వచ్చి ఆ యొక్క శుభవార్త చెప్పి ఉన్నాడు. ఆ శుభవార్త చెప్పిన తర్వాత ఇక అక్కడ మనం చూసినట్లయితే గబ్రియేలు దూత వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క మరియ అక్కడి నుంచి బయలుదేరి అక్కడ దానికి ముందే మనం చూస్తాం లూకా సువార్త 1వ అధ్యాయం 19 ఆ యొక్క వచ్చిన 39వ వచనంలో మనం చూస్తాం. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో నున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేసెను. చూడండి, గబ్రియేలు దూత వెళ్ళిపోయిన తర్వాత, మరియ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరియ ఆ విధంగా ఎలిజబెత్ యొక్క ఇంటికి వెళ్తుంది. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే, ఆ యొక్క గబ్రియేలు దూత ఈ యొక్క మరియకి ముందే ఆమెకి కొంచెం నమ్మకం లేదు. గబ్రియేలు దూత చెప్పిన మాటల మీద నమ్మకం లేకపోవడం వలన ఆ యొక్క గబ్రియేలు దూత ఒక దేవుని యొక్క కార్యం, అసాధ్యమైనది దేవుడు ఎలా పరిచాడు అనేది మరియకి చెప్తా ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయం 36వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించినది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అని అంటే, మరియ వెళ్ళి ఆమెను చూసినప్పుడు ఆమెకి అర్థం కావాలి, ఆమెకు రుజువు అవ్వాలి. అదేంటిదంటే, గబ్రియేలు దూత వచ్చి తనతో డైరెక్ట్గా చెప్పిన మాట నిజము అని తెలుసుకోవాలి అని ఆ యొక్క ఆధారం చెప్పి ఉన్నాడు. చెప్పిన తర్వాత ఈ మరియ గబ్రియేలు దూత మాట ఆ యొక్క శుభవార్త చెప్పి వెళ్ళిన తర్వాత అక్కడ మనం చూస్తున్నాం, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళింది. చూడండి, గబ్రియేలు దూత ఏం చెప్పి ఉన్నాడు అని అంటే, చూడండి, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. చూడండి, 35వ వచనం నేను చదువుతున్నా. దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని ఆ యొక్క గబ్రియేలు దూత చెప్తున్నాడు. ఆ గబ్రియేలు దూత ఎప్పుడైతే ఆ మాట సెలవిచ్చి ఉన్నాడో వెంటనే పరిశుద్ధాత్ముడు మరియ మీదకి వచ్చినాడు. పరిశుద్ధాత్ముడు సర్వోన్నతుని శక్తి మరియను కమ్ముకుంది. కాబట్టి ఆమె పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భాన్ని ధరించి కన్సీవ్ అయింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఎలిజబెత్కి వందనం చెప్తుంది. చూడండి, ఎలిజబెత్కి వందనం చెప్తుంది. 40వ వచనం మనం చూస్తున్నాం. జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేసెను. ఎలిజబెత్కి వందనం చెప్పింది మరియ. ఈ యొక్క ఎలిజబెత్కి ఏం తెలియదండి. గబ్రియేలు దూత మరియ దగ్గరకు వచ్చి చెప్పిన మాటలు తెలియవు. ఆ రోజుల్లో అనేక మంది కన్యకలు ఆ లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నా గర్భంలో పుడతాడని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు,
ఏమని? కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని. కాబట్టి ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న కన్యకలందరూ కూడా ఆ బాలుడైన యేసు, ఆ లోకరక్షకుడైన యేసు తమ గర్భంలో జన్మిస్తాడు, తమ గర్భం ద్వారా జన్మిస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తూ ఉన్నప్పుడు చూడండి, మరియ కూడా ఎదురు చూసింది. అయితే ఆమె అనుకోకుండా, ఆమెకు తెలియదు, మరి ఆమెకు తెలియకుండా గబ్రియేల్ దూత వచ్చి చెప్తా ఉన్నాడు. ఇది నిజంగా ఆమెకు చాలా ఆశ్చర్యం. అయితే మరియ వచ్చి ఎలిజబెత్కి ఎప్పుడైతే వందనాలు చెప్తుందో, ఎలిజబెత్కి జరిగిన విషయం, మరియ జీవితంలో జరిగిన విషయం ఏం తెలియదు. అయితే 41 వచనం మళ్ళీ చదువుతున్నాను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. అవునండి, స్త్రీలలో మరియ ఆశీర్వదించబడింది అని ఆ ఎలిజబెత్ ఏదో ఆమె సొంత ఆలోచనగా చెప్పట్లేదండి. పరిశుద్ధాత్మతో నింపబడి ఆ మాటలు చెప్తుంది అని లూకాసు సువార్త 1:41 మనం చూస్తున్నాం. అవునండి, ఆమె సొంత ఊహ, సొంత ఆలోచన కాదు, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె చెప్తా ఉంది. ఇంతకీ ఆ స్త్రీలలో మరియ ఆశీర్వదింపబడడానికి గల కారణాలేంటి? మొదటి కారణం, రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఆమె దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఈ లోక రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు తన గర్భము ద్వారా ఆయన జన్మిస్తాడు అని కన్యకలందరూ ఎదురు చూశారు, ఆమె కూడా ఎదురు చూసింది. కాబట్టి మనం ఆశీర్వదించబడాలంటే మనం ఆ విధంగా ఎదురు చూడవలసిన వాళ్ళమై ఉన్నాం. 2, ఆ దేవదూత చెప్తున్నాడు, దయా ప్రాప్తురాలా నీకు శుభము. లూకాసు సువార్త 1:28లో మనం చూస్తాం. అవునండి, ఆమె దేవుని యొక్క దయని పొందుకొని ఉన్నది అన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకని ఆమె ఆశీర్వదించబడింది. 3, లూకాసు సువార్త 1:29-30 వచనాలు. మళ్ళీ చెప్తున్నాను, లూకాసు సువార్త 1:29-30 వచనాలు. ఆమె కృప పొందినది. అవును, ఆ యొక్క దేవదూత అంటున్నాడు, అదేంటిదంటే, మరియా భయపడకుము, దేవుని వలన నువ్వు కృప పొంది ఉన్నావు. అవునండి, దేవుని యొక్క కృప మనం పొందవలసిన వాళ్ళమై ఉన్నాం. మరియా భయపడుతున్నప్పుడు 30 వచనం, దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. మరి ఎందుకని స్త్రీలలో ఆశీర్వదించబడిందంటే ఆమె దేవుని వలన కృప పొందింది కాబట్టి. ఇక 4వది అదేంటిదంటే, లూకాసు వార్త 1:35 వచనంలో మనం కానీ చూసినట్లయితే ఆ యొక్క దేవదూత చెప్పాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అవును, ఆమె స్త్రీలలో ఎందుకని ఆశీర్వదించబడిందంటే ఆమె పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడింది కాబట్టి. ఇదేమన్నా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీవు నిజంగా నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడవలసిన పరిస్థితి ఉంది. నువ్వు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి. అలాగే 5వది, ఆమె లూకాసు వార్త 1:38 వాక్యంలో మనం కానీ చూసినట్లయితే 38 వాక్యం అక్కడ మనం చూస్తున్నాం, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అవునండి, మరియా ఏం చేస్తుందంటే తన్ను తాను ప్రభుకి అప్పగించుకుంటూ ఉంది. అవునండి, ప్రభు మనకు నేర్పిన మాదిరి అది. ఆయన నేర్పిన మాదిరి ప్రార్థనలో ఏం ప్రార్థన చేయమన్నాడు? నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. అవును ప్రభువా, నా చిత్తం కాదు, నీ చిత్తమే జరుగునుగాక అని మనం దేవుని యొక్క చిత్తానికి మనం అప్పగించుకుంటే మనం ఆశీర్వదించబడిన వాళ్ళం అవుతాం. ఇక 6వ విషయం మనం కానీ చూసినట్లయితే, ఎలిజబెత్ మరి యొక్క వందన వచనం వినగానే ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేసింది. అంత మాత్రమే కాదు, ఎలిజబెత్ కూడా పరిశుద్ధాత్మతో నింపబడింది. చూడండి, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి వచ్చి
ఈ ఈ యొక్క ఎలిజబెత్కి వందనాలు చెప్పగానే ఆమె కూడా పరిశుద్ధాత్మతో నింపబడతా ఉంది. వాస్తవంగా ఇద్దరు స్త్రీలు కానీ చేరితే ముస్లిం ముచ్చట్లు ప్రారంభిస్తారు. కానీ ఈ ఇద్దరు స్త్రీలు చూడండి, వందనాలు చెప్పుకుంటున్నారు. అలాగే దేవుని యొక్క కార్యాల గురించి మాట్లాడుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. ఇద్దరిని కూడా ప్రభు పరిశుద్ధాత్మ చేత అభిషేకిస్తూ ఉన్నాడు. తద్వారా చూడండి, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు మాత్రమే ఆశీర్వదించబడిన దానివి కాదు, నీ గర్భ ఫలము కూడా ఆశీర్వదించబడును. 42వ వచనంలో, ఇదిగో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము కూడా ఆశీర్వదించబడును ఆశీర్వదించబడును. అవునండి, ఈ దినమున ఆశీర్వాదానికి కారకులుగా ఉన్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగే ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంది మరియ. ఈ యొక్క మాటలు వింటున్నా నీవు, ఆ మరియ ఏ విధంగా ఆశీర్వదించబడిందో నీవు కూడా ఈ దినమున ఆశీర్వాద కారకులుగా ఆశీర్వదించబడాలని ప్రభు ఉద్దేశించి ఈ వాక్యాన్ని నీకు తెలియజేస్తుండగా నీవు దేవుని యొక్క వాక్యాన్ని సమర్పించుకుంటావా? ప్రార్థన చేద్దాం. అందరికి తలోంచి కళ్ళు మూసుకుని ప్రార్థన. తండ్రి, ఈ యొక్క దినమున నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. అవును ప్రభువా, ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడిందై ఆమె మరియను చూసి మరియతో అంటుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు అని. అవును ప్రభువా, మరియ ఆశీర్వదించబడడానికి గల కారణాలేంటో ఆ యొక్క విషయాలు ఈ దినమున మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఆ 7 సంగతులు దేవా మేము మనసులో పెట్టుకొని మేము కూడా మరియ మాత్రమే కాదు, మేము కూడా ఈ భూమి మీద ఆశీర్వదించబడిన వారంగా ఉన్నట్లు మీరు సహాయం చేయండి. తద్వారా మా ద్వారా అనేక మంది నీలోకి నడిపించబడాలి, మా ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి. అలాంటి కృప ప్రతి బిడ్డకి, వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరికీ దేవుని అక్కడ పర్యంతం సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.